యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తూ ఈరోజు O4 టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? మీరంతా క్షేమంగా ఉండాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని, దినదినము దేవునికి మరింత సమీపంగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపి మరింత మీరు చేరుగా ప్రభు కొరకు జీవించాలని ఈ సందేశాలు ప్రార్థనపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా అన్నాం. ఈరోజు దావీదు రాసిన 56వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. మళ్ళా చదువుతున్నాను. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దావీదు జీవితంలో గొప్ప జీవిత అనుభవం ఇది. ఇలాంటి అనుభవం మనం ఈ దినాన్ని నేర్చుకోవాలి. ఆయనకు భయము సంభవించే దినాల్లో ఎప్పుడు కూడా నువ్వు దేవుని ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తుంది. ఆశ్రయించుచున్నాను అంటున్నాడు. అంటే ఒకరోజు కాదు, తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ఎదురవుతున్న ప్రతిసారి ఆ ప్రతికూలతలో, ఆ సమస్యల్లో, ఆ భయంలో, ఆ నెమ్మది లేని పరిస్థితుల మధ్య, కృంగుదల గురవుతున్న పరిస్థితుల మధ్య దావీదు దేవుని ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకోసమనంటే దేవుని పరిపూర్ణమైన నమ్మకం ఉండడం ద్వారా దేవుని ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తద్వారా తన జీవితంలో గొప్ప ధైర్యాన్ని పొందుకుంటున్నాడు. ఇది ఏ సందర్భంలో రాయబడిన మాట అంటే, దావీదును సౌలు తరుముతా ఉన్నాడు. దేవుని చేత అభిషేకించబడిన దావీదు రాజుగా ఉన్నప్పటికీ సౌలు రాజు అసూయ చేత నా తర్వాత ఆయన రాజు అవుతాడేమో ఒక రకమైనటువంటి ఆందోళన, అసూయ చేత సౌలు దావీదును తరుముతా ఉన్నాడు. తరవడం అంటే మామూలు తరవడం కాదు. 13 సంవత్సరాలు తరిమాడు. ఆయన్ని చంపి తన కుమారుడిని రాజు చేయాలని ఆలోచన సౌలు రాజుది. కానీ ప్రాణాలు చాదబట్టుకుని పారిపోతా ఉన్నాడు. పారిపోతూ ఎక్కడికి వెళ్ళాడంటే చివరికి గాతు దేశానికి చేరాడు. ఆ గాతు దేశం ఎవరిదనంటే ఫిలిస్తీన్లది. వారు శత్రువులే. అక్కడ ఆకీషు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇటువైపు సౌలు రాజు, అటువైపు ఆకీషు రాజు. ఎలా ఉందంటే పరిస్థితి, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలాగా ఉంది పరిస్థితి. ఎటు వెళ్ళలేని పరిస్థితుల మధ్య శత్రువు దొరికిపోయాడు. అదే గాతు దేశంలో ఉన్నటువంటి గొల్యాతుని దావీదు చంపాడు. ఆ సంగతి ఆ గాతు ప్రజలందరూ కూడా చూశారు. వెంటనే గుర్తుపెట్టారు దావీదుని. దావీదు దొరికిపోయాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య దావీదు ఉన్నప్పుడు ఎంతో కృంగుదలకు, నిరాశ నిస్పృహకు, వేదనకు గురైన పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచి, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నాకు భయము సంభవించిన దినమున ఆయన్ను ఆశ్రయించుచున్నాను. ఎంత గొప్ప అనుభవం! ఈరోజు మనం ఈ పాఠం దావీదు నుంచి నేర్చుకోవాలి. మన జీవితంలో ఎలాంటి భయాలు ఎదురవుతున్నాయి? అలా ఎదురవుతున్నప్పుడు కంగారు పడిపోయి ఏదో ప్రయత్నించడం కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం కావాలి. ఆ భయం అంతటినీ దేవునికి అప్పగించాలి. ప్రభువా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాను ప్రభువా, ఈ పరిస్థితి నుంచి నాకు విడిపించేవారు ఎవరు లేరు ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. దావీదు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నంటే
తుటిలో ప్రాణం పోతుందన్నట్టుగా ఉంది. ప్రాణాపాయమైన సంఘటనల మధ్య దావీదు ఉన్నాడు. అలాంటి పరిస్థితుల మధ్య ఎంతో భయంతో, ఎంతో వేదనతో ఉన్న సందర్భంలో నాకు భయం సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప అనుభవం! మన జీవితంలో మనకి చాలా భయాలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, అప్పుల బాధలు, లేకుంటే కనుక అసమాధానకరమైన పరిస్థితుల మధ్య భవిష్యత్తు కోసం ఆలోచించుకుని నా భవిష్యత్తు ఏమైపోతుందో ఏంటో అని ఆలోచిస్తూ భయపడే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు దేవుని మీద పరిపూర్ణంగా మనం ఆధారపడి అలాంటి భయానకమైన పరిస్థితుల మధ్య కురింగిపోకుండా, నలిగిపోకుండా వాటన్నిటినీ దేవునికి అప్పగించుకుని దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి మనం ఆధారపడినట్లయితే మన జీవితంలో కార్యం చేస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన కాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, దావీదు జీవిత అనుభవం నుంచి మాకు నేర్పిస్తున్న పాఠం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మిమ్మల్ని ఆశ్రయించి మీ నుండి ధైర్యం పొందుకునే పరిస్థితి దావీదు జీవితంలో చూసాం ప్రభా. మా జీవితంలో కూడా ప్రభా, మిమ్మల్ని ఆశ్చర్యంగా చేసుకుంటూ మీ మీద పరిపూర్ణంగా ఆధారపడుతూ మీ నుండి మేము ధైర్యం పొందుకుని ఆ పరిస్థితి నుంచి మేము లేవనెత్తి మా హృదయాల్లో గొప్ప ధైర్యం నింపండి ప్రభా. మా ప్రియుల జీవితాల్లో ఎలాంటి పిరుగుతనానికి, ఎలాంటి భయానికి, ఎలాంటి ఆందోళనకు, ఎలాంటి కురుగుదలకు గురవుతున్నారు ప్రభా, వాటన్నిటి నుంచి విడుదల దయచేసి వారి జీవితంలో జయమిచ్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో భయమంతటిని తొలగించి ధైర్యాన్ని నింపి మీ జీవితంలో గొప్ప జయమిచ్చి ఆయనే ఆశ్చర్యంగా చేసుకుంటూ బ్రతుకుట్లో మీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆయనకు అప్పగించుకుంటులో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన కాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.